శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం జరిగిన తొక్కిసలాటలో 9 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏకాదశి పర్వదినం కావడంతో ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడమే ఈ విషాదానికి కారణమైంది. ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు కాశీబుగ్గ ఆలయానికి పోటెత్తారు. ఒక్కసారిగా రద్దీ పెరగడంతో తోపులాట జరిగి అది కాస్త తొక్కిసలాటకు దారితీసింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే పలువురు భక్తులు కింద పడిపోయారు. వారిపై నుంచి ఇతరులు పరుగులు తీయడంతో ఊపిరాడక కొందరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసలాట దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాద ఘటనలో భక్తులు మృతి చెందడం హృదయ విదారకం. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. గాయపడిన వారికి వేగంగా సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించినట్లు చంద్రబాబు తెలిపారు. స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలను పర్యవేక్షించాలని కోరినట్లు వివరించారు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు చనిపోయిన ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తాం జరుగుతుంది. క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అందిస్తాం జరుగుతుంది. ఈ ఘటన జరిగిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయం కూడా వివరాలు తెలియజేస్తాం జరిగింది. వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏం జరిగింది, ఎలా జరిగింది అని కనుక్కుంటాం జరిగింది. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా చనిపోయిన వారికి 2 లక్షల రూపాయలు, క్రిటికల్గా ఇంజర్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందిస్తాం కూడా జరుగుతుంది. అంతేకాకుండా చనిపోయిన వారిలో 3 తెలుగుదేశం పార్టీ సభ్యులు. సో మాకు కూడా ప్రమాద బీమా కార్యక్రమం ఉంది కనుక ఆ ప్రోగ్రాం ద్వారా ఆ కుటుంబానికి అదనంగా పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబం కూడా అందిస్తాం జరుగుతుంది. ప్రమాదం జరిగిన వాళ్ళ గురించి కాదు సార్, తెల్లవారుజాము నుంచి కూడా దర్శనాలు జరుగుతున్నాయి. అదేమ్మా, మీరే వర్షన్ మార్చారు. ఐఎమ్ సారీ టు సే. మీరేమన్నారు, నేను రాత్రి అన్నారు, పొద్దున ఇప్పుడేమో తెల్లవారుజామున అంటున్నారు. ఒక్క నిమిషం స్వామి, 6ంటికి గుడి తెరుస్తారని చెప్పారు కదా. బోర్డులు మీరు చదివారమ్మా? బోర్డు మేము చదివానమ్మా. 6 నుంచి 12 వరకు పొద్దున పూట దర్శనం ఉంటుంది. మేము సాయంత్రం 4 నుంచి ఒకటి 3 నుంచి అని నీట్గా రాసింది బోర్డు పైన. సో రాసింది. ఇక్కడ చాలా మంది మొదటిసారి వచ్చిన వారు ఉన్నారు. ఎవరు అంచనా వేసుకోలేకపోయారు. ఒక్కొక్క ఊరు, ఒకే ఊరు నుంచి 100 మంది వస్తే అంచనా వేసుకోవచ్చు. ఒక్కొక్క ఊరు నుంచి 10 మంది, 6 10 మంది వస్తే మాకు కూడా ఎటు తెలుస్తుంది. సో ఇది ఇంకోసారి జరగకుండా ఒక SOP అనేది ఏర్పాటు చేయాలి. అంటే ఎలాంటి సందేహం లేదు. ఇంక ఫుల్ స్టాప్ పెట్టాలి, ఒక SOP ఏర్పాటు చేయాలి. అన్ని గుడుల దగ్గర కెమెరాలు, CCTV కెమెరాలు పెట్టాలి. అది RTGSకి లింక్ చేయాలి. ఎక్కువ మంది వస్తుంటే అది మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ఉందని గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. దానికి ఒక పక్కడబందైన SOP ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కెపాసిటీ ఎంత సార్? అప్పుడు ఇన్సిడెంట్ అయినప్పుడు ఎంతమంది ఉన్నారు సార్? అమ్మా, ఇంకా అక్కడ CCTV ఫుటేజ్ కానీ కెమెరాలు కానీ ఏం లేవు. ఇన్సిడెంట్ అయిన తర్వాత మీకు ఎట్లయితే సెల్ ఫోన్ ఫుటేజ్ వచ్చిందో అలానే మాకు కూడా వచ్చింది. ఎందుకంటే గుడి చుట్టూ కానీ ఆ ప్రాంగణంలో CCTV లేదమ్మా. సో ఆ టైంలో ఎంతమంది ఉన్నారనేది ఎవరు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. కానీ ఒకటి ఏంటంటే, గతంలో ఒకరు వస్తే ఈసారి 10 మంది వచ్చారు. నేను చెప్తాను కదా, ఇక్కడ వచ్చిన వాళ్ళే ఎవరైతే ఇప్పుడు అడ్మిట్ అయి ఉన్నారో వాళ్ళే చెప్పారు గతంలో ఒకరు వచ్చారు అని. అడిగా ఎలా ఉంది ఈసారి, ఎందుకు ఎంతమంది వచ్చారంటే గతంలో ఒకరు వచ్చారన్నా, ఈసారి 10 మంది వచ్చారని వాళ్ళే చెప్పారు. భార్య భర్తలు 2 ఉన్నారు. సో వాళ్ళే చెప్పారు. సో దాన్ని బట్టి ఎప్పుడు లేని విధంగా రద్దు అనేది జరిగింది. ఒక పక్కన సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉంది, ఇంకో పక్కన ఉచిత బస్ ప్రయాణం కూడా ఉంది. ఎందుకంటే భక్తుల్ని దేవుడిని దర్శించుకునే దానికి భక్తులు కూడా మనం చూసాం. దుర్గమ్మ గుడి దగ్గరికి సిక్కులు కూడా వచ్చారు, ఎప్పుడు రాని వారు కూడా వచ్చారు. మొదటిసారి వచ్చిన వారు కూడా చాలామంది వచ్చారమ్మా. అక్కడ మేము అంచనా వేసాం, రద్దీ పెరుగుతుంది, ఇప్పుడు ఉచిత బస్ ప్రయాణం ఉంది కనుక ఎక్కువ మంది వస్తారని మేము అంచనా వేసాం.
తగిన చర్యలు తీసుకున్నాం, జాగ్రత్తలు తీసుకున్నాం. సో అక్కడ చూస్తే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం జరిగింది. సో అందుకే అంటున్నాం, ఒక ఎస్ఓపి అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఎస్ఓపి ఏర్పాటు చేసుకుని అందరూ ఎండోమెంట్ కింద ఉన్న దేవాలయాలు కానీ ప్రైవేట్ పర్యవేక్షణలో ఉన్న దేవాలయాలన్నీ కూడా ఆ ఎస్ఓపీలు పాటించాల్సిన బాధ్యత తీసుకోవాలి. దానికి మేము ఒక క్యాబినెట్ మంత్రులు అందరం కూడా చర్చించి తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి తగిన చర్యలు మేము తీసుకుంటాం.